मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। హనీ ఇటువైపు ఇటువైపు. అవుట్, పట్టుకున్నాను. మంచి మనిషి మీద నువ్వు డౌట్ పడ్డావు. నువ్వు తప్పైన మనిషిని అవుట్ చేసావు. చప్పట్లు కొట్టండి. కదా సార్, ఇటు చూడండి, నేను ఇల్లు ఖాళీ చేయాలని నోటీస్ పంపించారు. బర్గర్ ఖాళీ అయిపోయింది కానీ మైనసే ఉంది. అలాగే నా చేతిలో కూడా నోటీస్ ఉంది. చప్పట్లు కొట్టండి. కానీ మేడం, మీరిద్దరూ ఈ ఇంటిని కొనేశారు కదా? అవును, ఈ ఇంటిని మనం ఖాళీ చేస్తే ఇక్కడున్న వస్తువులు ఎక్కడ పెట్టుకుంటాం? నీ బుర్ర కొంచెం కూడా పరిచయదా? ఇల్లు ఖాళీ చెయ్యాలి అంటే ఈ సామాన్లు మొత్తం పట్టుకుని మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇల్లు కొన్నది మీరే కదా, మీరెందుకని బయటికి వెళ్ళాలి? నేను మర్యాదగా ఇల్లు ఖాళీ చేయలేదంటే ఆ తర్వాత నేనే మిమ్మల్ని మెడపట్టి బయటికి గంటాల్సి వస్తుంది. మీరెవరు? మీరు ఖాళీ చేయమంటే మేమెందుకు ఇల్లు ఖాళీ చేయాలి చెప్పండి. ఎందుకంటే మీ ఇల్లు ఇల్లీగల్ గా ఉంది. ఈ ప్రాంతంలో మా తాతగారి కొలనుండేది, దాన్ని పూర్తి చేసి మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు. పప్పు క్లాసికల్ పారడు ఎందుకంటే తను ఒక ర్యాపర్. మేము ఈ ఇంటికి కొన్నట్టు మా దగ్గర ఉంది ఒక పేపర్. చప్పట్లు కొట్టండి. అలాగా, చూపించండి. ఏ ఉపయోగం లేదు. మన ఇంట్లో ఉన్న ప్రాపర్టీకి సంబంధించిన పేపర్స్ అని తను దొంగిలించాడు. నిందిస్తున్నారా? ఆధారమే లేకుండా నిందిస్తున్నారా? ఎక్కువగా మాట్లాడారంటే నేను మీ అందరి అంతు చూస్తాను. ఏంటి అర్థమైందా? ఇలా చూడండి, మామూలుగానే మా పేపర్లు ఇచ్చేస్తావా లేదంటే జులుం చేయమంటావా? నింజాస్ నింజాస్! వీళ్ళు నా నింజా బాడీ గార్డ్స్. వీళ్ళ పవర్ ఏంటో చూస్తారా? మీకింకా ఒక వారం గడువు ఉంది. ఆలోగా ఇంటిని ఖాళీ చేయండి. నేను మళ్ళీ ఇక్కడ కొలను సిద్ధం చేసుకుని అందులో స్నానం చేయాలి. అర్థమైందా? కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ గో. ఇన్స్పెక్టర్ పాండా, దయచేసి మీరు ఏదైనా చెయ్యండి. ఇలా చూడండి, ఏ ఆధారం లేకుండా మేము ఏమీ చెయ్యలేము. మనం ఇప్పుడు ఏమీ చేయకుండా ఉంటే మనం అందరం మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చప్పట్లు కొట్టండి. వద్దు, చప్పట్లు కొట్టకండి. ఇది చాలా కష్టమైన విషయం. మనకి కొత్త సమస్య వచ్చింది. అందరూ బాధపడుతున్నారు. మనం ఏదో ఒకటి చేసే తీరాలి. ఏమంటారు? అవును, ఈ ఇంట్లో మనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నూడిల్స్ చేద్దాం. అందువల్ల ఏమవుతుంది? ఏవి అవ్వదు, నాకు బాగా ఆకలిగా ఉంది. అందుకని నూడిల్స్ చేసుకుందాం. గాడిదకి కూడా ఇవ్వాలా? మనం ఇల్లును కాపాడుకోవాలి. వాళ్ళు అందరి ఇంట్లో నుంచి ప్రాపర్టీ పేపర్స్ నే కదా దొంగలించారు. ఒకవేళ అది తిరిగి తెచ్చుకుంటే సమస్య ఉండదు కదా. అయితే మనం ఇప్పుడే తన దగ్గరికి వెళ్లి పేపర్స్ ఇవ్వమని అడుగుదాం. అసలేవ్వం. నెయ్యి రావాలి అంటే వేళ్లతో వెనని చిలకాలి. అర్థమైందా? ఎందుకని ఇప్పుడు మనం నెయ్యి తీయాలి? ఇదిగో చూడు, అది ఒక సామెత మాత్రమే. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకూడదు. ఈ రోజు రాత్రికి వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి పేపర్ ని తీసుకొచ్చేయాలి. కానీ ఆ నింజాస్ ఎలా ఎదుర్కోవాలి? తోతారాం ఉన్నాడు కదా. ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి కదా. మనకి రాత్రంతా టైం ఉంది. టార్చ్ బ్యాటరీని ఎందుకని వేస్ట్ చేస్తున్నారు? ఇక్కడ లైట్ ఉందిగా. ఏంటి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఈ టైంలో లైట్ ఆన్ చేస్తావు, అడ్డంగా బుక్ అయిపోతాం. సరే వెళ్ళండి, వెంటనే పత్రాలను వెతకండి. అయితే సరే, దీన్ని చూస్తాను. ఇది కాదు. అయితే దీన్ని చూస్తారు. ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. అరే ఇది కూడా కాదు.
ఆ ఫైల్ ఎగురుతోంది. ఇక్కడ దయ్యం ఉంది. ఏయ్! నేను దెయ్యాన్ని కాను. మీకేమైనా డౌటా? అరరే! లాకర్ ఎందుకు? అవును, లాకరే. దీనిలోనే పేపర్లుంటాయి. మీకేమైనా డౌటా? డౌటే లేదో. ముందు దాన్ని ఓపెన్ చెయ్యి. నువ్వుండు, నేను ట్రై చేస్తాను. అరే, ఇదేంటి రావట్లేదు? అయితే సరే, దీన్ని పగలగొట్టక తప్పదు. ఇంకోసారి ట్రై చేద్దాం. చాలా వేగంగా ట్రై చేద్దాం. దొరికాయి. అందరి ప్రాపర్టీ పేపర్స్ ఇప్పుడు మనకి దొరికాయి. అరే, పేపర్స్ దొరికాయి. సరే, మీరు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకొని పోగలరు? నింజాస్. అయితే సరే, జిమ్ముకు వెళ్లాల్సిన పని లేదు. అదేదో ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను. నొప్పిగా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. టైం ప్లీజ్. ఓకే. అందరినీ కొట్టేశారా? ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలంటే మీరు నాతో గొడవ పడి తీరాలి. ఇప్పుడు నేను మీ అందరినీ ఒంటి చేత్తో రఫాడిస్తాను, చూడండి. అయితే సరే, వీడి దులపాటం కూడా తీర్చేస్తాను. ఒక్క దెబ్బ కొడితే రైలు పట్టాల మీద పడతారు. పేపర్స్ ఇవ్వండి. అవమానం. ఒక ఇన్స్పెక్టర్ నైట్ కూడా నేనేమీ చేయలేకపోయాను. షార్ట్స్ ని కుట్టమంటే చున్నీని కుట్టారు. ఆ బిల్డర్స్ మన నిద్రని చెడగొట్టేశారు. చప్పట్లు కొట్టండి. మేమంతా ఎంతో టెన్షన్ గా ఉన్నాం, కానీ మీరు చప్పట్లు కొడుతున్నారేంటి? మేడం, ఇప్పుడు మీరు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏంటి నిజమా? మేమెంతో కంగారుగా ఉన్నాం. మా సమస్యలన్నీ తీరిపోయాయి అంటున్నారా? ఇక మీరు కాల్ చేయవలసిన అవసరం లేదు. మేము ఆ బిల్డర్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న అందరి పేపర్స్ తీసుకువచ్చేసాం. ఏంటి? అవునండి, అందరి పేపర్స్ దొరికాయి. వావ్, మీరందరూ ఎంత గొప్ప విషయం చేశారు. నా ఫ్రెండ్స్ నాతో దబ్బులాడుకుని వెళ్ళారు. మీరు ఆ బిల్డర్ కి మీరేంటో నిరూపించుకుని వచ్చారు. చప్పట్లు కొట్టండి.